ఇటీవల మాల్దీవుల అంశం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో మాల్దీవులు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించి అక్కడి బీచ్ అందాలను, సముద్రం వద్ద దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి. పర్యాటకులు లక్షద్వీప్ తమ లిస్టులో చేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇక దీనిపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఉద్యమానికి తెరలేపారు. ఇక ప్రధాని మోదీపై మాల్దీవ్ మంత్రులు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడి ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవ్స్కు గడ్డు పరిస్థితులు దాపురించాయి. అక్కడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తాజాగా మాల్దీవుల పార్లమెంట్లో రణరంగం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎంపీలు WWE రేంజ్లో ఫైట్కు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో అట్టుడికిపోయింది పార్లమెంట్. మొహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఓ తీర్మానంపై ఓటింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీలు బాహాబాహీకి దిగారు. మాల్దీవుల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంట్లో రణరంగం సృష్టించారు. అధికారంలో భాగస్వాములైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు ఎంపీలు, విపక్ష మాల్దీవన్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీల మధ్య ఏర్పడిన వివాదం ఈ ఘర్షణకు దారితీసింది. ఎంపీలు ఒకరినొకరు పొట్టు కొట్టుకున్నారు. పోడియంపైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొందరు సభ్యులు అక్కడికి చేరుకొని స్పీకర్తో పాటు అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. బెంచీలపై నుంచి దూసుకెళ్లారు. స్పీకర్ను తోసివేసే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఎంపీలు కింద పడి దొర్లుతుండగా ఇందులో ఒక ఎంపీ కాలుతో తన్నడం ఆ వీడియోలో చూడొచ్చు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యంగా ఇది కామెడీ